ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే రోజ్ పెటల్స్తో వస్తుంది అనమాట ఫ్రాక్. మీకు వీలైతే పిక్చర్ పక్కనే యాడ్ వస్తుంది, సాఫ్ట్ నెట్ వస్తుంది. అండ్ దీనిపైన మనకి చిన్న చిన్నగా మోతీస్ కూడా వచ్చాయి. అండ్ లోపల చూస్తే మనకి సాటిన్ లైన్ కూడా అలాగే రోజ్ పెటల్స్తో ఫుల్గా వర్క్ వస్తుంది. అంతా కూడా ఇలా సిల్వర్ కలర్లో వస్తుంది, మంచి షైనింగ్ ఉంటుంది. దీనిపైన మనకి చెమ్కీ ఉంటుంది అనమాట సిల్వర్ కలర్లో. నైట్ టైం పార్టీస్లో చాలా చాలా బాగా ఫ్లోయిగా ఉంటుంది. చూస్తే మనకి ఇలా చిన్నగా సింపుల్గా బీట్స్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మనకి బోట్ నెక్ టైప్ లో చాలా ఫ్లేర్ వస్తుంది. మీరు చూస్తే చూసారు కదా, చాలా ఫ్లేర్ ఉంటుంది అనమాట. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనలేదు, ఇంట్రెస్టింగ్ వీడియో అన్నాను. ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఏంటంటే మనం మంచి డ్రెస్సులు వేసుకోవాలి, చాలా ఎక్కువ బేసిక్గా అయితే మంచి జ్యువెలరీ వేసుకోవాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి. వీటిపైన చాలా కోరికలు చాలా మందికి ఉంటాయి. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎంతో ట్రెండింగ్లో ఉంటున్న ఈ క్లాతింగ్ తాలూకా ప్రైస్ చూసి మనం అది పర్చేస్ చేసుకోలేకపోతున్నాం అనమాట. సో ఏంటంటే మనం అవి కొన్ని అకేషనల్గా మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటివి మోస్ట్లీ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసేదానికి దానికి ప్రైస్ వచ్చేసి కొంచెం బొటిక్ స్టైల్లో ఉంటే కనుక వాటి ప్రైస్ 5,000 4,000 అలా ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఏమనిపిస్తుంటుందంటే మనం ఒక్కసారి యూజ్ చేస్తాం కదా, దీనికి ఎందుకు ఇంత ప్రైస్ పెట్టాలి, కొంచెం ఏమైనా తక్కువ ప్రైస్కి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో అలానే ఇప్పుడు ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు చాలా క్లోజెట్ పేజెస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్న కొన్ని అవుట్ఫిట్స్ని నేను ఇప్పుడు సేల్కి పెడుతున్నాను అనమాట. సో ఆ అవుట్ఫిట్స్ ఏంటంటే మోస్ట్లీ 1 or 2 టైమ్స్ యూజ్ చేసిన అవుట్ఫిట్సే తప్ప ఎక్కువసార్లు యూజ్ చేసిన అవుట్ఫిట్స్ అయితే కాదు. అది కూడా 1 or 2 hours కోసం యూజ్ చేసి ఉంటాను, ఎక్కువసేపు కూడా యూజ్ చేయను. సో అవన్నీ పార్టీ వేర్ కాబట్టి మనం జస్ట్ 1-2 సార్లు కన్నా ఎక్కువ సార్లు వేసుకోం. ఎందుకంటే మళ్ళీ ఇంకో 3-4 టైమ్స్ వేసుకునేటప్పటికి రిపీటెడ్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఆ కాన్సెప్ట్తో ఇన్స్టాగ్రామ్లో క్లోజెట్ పేజ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఏమైందంటే నాకు ఇంతకుముందు కూడా ఒక క్లోజెట్ పేజ్ ఉండేది, బట్ ఆ పేజ్ ఎందుకో హ్యాక్ అయింది, ఇప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు. సో కొత్తగా పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు టైం కొంచెం శూన్యమాసం అది రన్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి మంచి రోజులు వచ్చాక కొంచెం స్టార్ట్ చేద్దాము సెంటిమెంటల్గా, ఎందుకు ఇన్ని రోజులు ఆగాను కదా, కాస్తంత మంచి రోజులు వచ్చాక సేల్ పేజ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అయితే ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సేల్ పేజ్ అనగానే ఎటువంటి క్లాతింగ్ మీరు సేల్ చేస్తారు ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను మీకు అది షేర్ చేయబోతున్నాను, ఎటువంటి క్లాతింగ్ నేను సేల్ చేస్తున్నాను అనేది. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ పార్టీ వేర్ అవుట్ఫిట్సే ఉంటాయన్నమాట. సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే టైంకి తీసుకున్న అవుట్ఫిట్. ఇది ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ ప్యాటర్న్ ఆఫ్ అవుట్ఫిట్ అనేది. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే రోజ్ పెటల్స్తో వస్తుంది అనమాట ఫ్రాక్. మీకు వీలైతే పిక్చర్ పక్కనే యాడ్ చేస్తాను. సో ఇది ఫ్రాక్ అనమాట. సో చూసారు కదా, పైన మనకు అంతా కూడా ఇది చాలా మంచి నెట్ వస్తుంది, సాఫ్ట్ నెట్ వస్తుంది. అండ్ దీనిపైన మనకి చిన్న చిన్నగా మోతీస్ కూడా వచ్చాయి. అండ్ లోపల చూస్తే మనకి సాటిన్ లైనింగ్ ఉందన్నమాట. సో అది కూడా మంచి క్వాలిటీ సాటిన్. ఇందులో మనకి 2 లేయర్స్ ఆఫ్ లైనింగ్ వచ్చింది. ఒకటి వచ్చేస్తే ఇది సాటిన్ లైనింగ్ అండ్ ఇంకొకటి వచ్చేస్తే కాటన్ లైనింగ్. సో 2 లైనింగ్స్ మనకు ఉన్నాయన్నమాట. అండ్ పైన ఎలాగైతే మనకి రోజ్ పెటల్స్తో వర్క్ వచ్చిందో మనకి కింద కూడా అలాగే రోజ్ పెటల్స్తో ఫుల్గా వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్ ఫ్రాక్ అయితే మనకు ఒకవేళ అప్పుడు దీనికి కావాలనుకుంటే క్యాన్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ ఈ మెటీరియలే కొంచెం లైక్ ఇది ఫ్లోయి మెటీరియల్ కాదు కదా, ఇదే మనకి బుట్టలా వస్తుంది కాబట్టి ఇంకా క్యాన్ అవసరం లేదని చెప్పి నేను క్యాన్ యాడ్ చేయించుకోలేదు. సో ఇది ఫ్రాక్ అనమాట. అండ్ ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు నేను సేల్కి పెడుతున్నాను. అండ్ దీని స్లీవ్స్ వచ్చేస్తే చూసారు కదా, ఇలా బుట్ట స్లీవ్స్ పెట్టించుకున్నాను నేను. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్న ఫ్రాకే. సో బుట్ట స్లీవ్స్ పెట్టించుకున్నాను. అండ్ కిందన కూడా మనకి ఇలా రోజ్ పెటల్స్ వస్తాయి అనమాట. బేసిక్గా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కస్టమైజ్డ్ ఫ్రాక్ అంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు
తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు 4000 పడుతుంది అనమాట. బట్ ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ని సేల్ చేస్తున్నాను 1999కి అనమాట. సో ఈ ఫ్రాక్ ఎవరికైనా కావాలి అనుకుంటే 1999కి నేను సేల్ చేస్తున్నాను. అండ్ బై ద వే దీని సైజ్ వచ్చేసి మీడియం సైజ్ వస్తుంది. సో ఎవరైతే మీడియం సైజ్డ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళకైతే హ్యాపీగా ఈ ఫ్రాక్ ఫిట్ అయిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో సైజ్ వైజ్ కూడా మనకి ఎక్కడ చిన్న ప్రాబ్లం రాదు. నాకైతే ఒక చిన్నగా అంటే మన కొలతలు తీసుకుని కుడితే ఎలా ఉంటుందో, మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎటువంటి చిన్న డిఫరెన్స్ కూడా రాలేదు స్టిచ్చింగ్లో. సో ఇది పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో ఎవరికైనా మీడియం ప్రిఫర్ చేస్తే కనుక, మీడియం సైజ్డ్ గర్ల్స్ ఉంటే కనుక హ్యాపీగా ఈ ఫ్రాక్ కావాలి అనుకుంటే ఇప్పుడు దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1999 అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మొబైల్ నెంబర్, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. సో వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇదనమాట ఫస్ట్ నేను సేల్ చేస్తున్న ఫ్రాక్ అయితే ఇది. సో చూసారు కదా, ఇలా ఫుల్గా భలే ఉంటుంది. ఒక బార్బీలా కనిపిస్తారు. ఈ ఫ్రాక్ వేసుకుంటే ఎవరైనా సరే ఒక బార్బీలా కనిపిస్తారు. లైక్ అంత బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేర్ కానీ లేదంటే ఈ వర్క్ కానీ ఈ పెటల్స్, రోజ్ పెటల్స్ అంతా కూడా అలా ఉంటుంది. సో మంచి ఫ్రాక్ ఇది. సో ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు మనకు వచ్చేస్తుంది 1999కి. సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది. సెకండ్ అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ అనమాట. దీనికి మనకి లాంగ్ ఫ్రాక్ ఇది టాప్ అండ్ దుపట్టా సెట్ అనమాట. సో ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ అయితే ఇది మనకి మంచి పాస్టల్ కలర్లో వస్తుంది ఫ్రాక్ అంతా కూడా. అండ్ పైన చూస్తే మనకి ఇలాగా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఎల్బో స్లీవ్స్ వస్తాయి. సేమ్ థ్రెడ్ వర్క్ ఇక్కడ రిపీట్ అయిందనమాట. ఇది స్లీవ్స్ మనకి సాఫ్ట్ నెట్ స్లీవ్స్ వస్తాయి. సో ఇదంతా కూడా మనకి ఫుల్ వర్క్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ ఫుల్. ఇది కూడా ఒక మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ అనమాట. దీనికి జార్జెట్ దుపట్టా వస్తుంది. సో ఈ ఫ్రాక్ ఇది సెకండ్ ఫ్రాక్ అనమాట. మనకి పైన చూస్తే ఇక్కడ చిన్న బాల్స్ టైప్లో వచ్చాయన్నమాట. సెంటర్లో మనకి ఇలా బాల్స్ టైప్లో వచ్చాయి. అండ్ ఇది అనార్కలి టైప్ కుర్తీ, బట్ కింద కూడా మనకి ఫుల్గా వర్క్ అయితే వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి సాటిన్ లైనింగ్ వస్తుంది కాబట్టి క్లాత్ అనేది మనకి మంచి షిమ్మరీగా కనిపిస్తుంది. అండ్ ఇది సెకండ్ అవుట్ఫిట్ అయితే. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మనకి 799 పడుతుంది ప్లస్ షిప్పింగ్ అనమాట. సో షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉంటుంది, బికాజ్ నేను షిప్పింగ్ని బేర్ చేయలేను కదా. సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. అండ్ ఇంకొకటి, మీరు వన్స్ ఆర్డర్ బుక్ చేసి ఫస్ట్ మీరు ఇందులో సిఓడి లేదు, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని మనీ అనేది పే చేసిన తర్వాత, అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు మీకు మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది అనమాట. సో తర్వాత అక్కడి నుంచి ఒక 1 or 2 డేస్లో మీకు అది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో నో రిటర్న్, నో సిఓడి, నో ఎక్స్చేంజ్, ఈ 3 లేవు. ఆన్లైన్ పేమెంట్ చేసేసేయాలి. సో ఇది సెకండ్ ఫ్రాక్ అయితే. అండ్ థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట. ఇది నా ఫేవరెట్ అవుట్ఫిట్, అసలు ఫేవరెట్. కాకపోతే ఇది సేల్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఇంకేం వేసుకుంటాము రిపీటెడ్గా అని చెప్పి నేనైతే సేల్ చేస్తున్నాను. లేదంటే మాత్రం ఇదైతే ఖచ్చితంగా నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఇది. సో చూసారు కదా, ఇది నేను మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ పార్టీ అయ్యేటప్పుడు తీసుకున్నాను. సో లైక్ కోవిడ్ టైంలో ఇది చాలా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. చూసారు కదా, ఇది మనకి ఫ్రాక్ అంతా కూడా ఇలా సిల్వర్ కలర్లో వస్తుంది, మంచి షైనింగ్ ఉంటుంది. దీనిపైన మనకి చెమ్కీ ఉంటుంది అనమాట సిల్వర్ కలర్లో. నైట్ టైం పార్టీస్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ కింద మనకి ఇంకొక లేయర్ వస్తుంది, దీనిపైన నెట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువ షైనింగ్ కనిపిస్తుంది, దీనిపైన నెట్ ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇది ఫుల్ లెంగ్త్ వస్తుంది అనమాట, చాలా ఫ్లోయిగా ఉంటుంది. ఇది పార్టీ వేర్, లుక్ వైజ్ పార్టీ వేర్ ఉంటుంది. అండ్ వేసుకున్నాక మనకు మంచి ఫ్లోయిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట. మెటీరియల్ ఫ్లోయిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ పైన చూస్తే మనకి ఇలా చిన్నగా సింపుల్గా బీట్స్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మనకి బోట్ నెక్ టైప్లో వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇదంతా మనకి నెక్ అయితే ఓపెన్ ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో అది ఒక్కసారి చూసుకుని అది ఓకే అయితే మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా స్లీవ్స్ ఇచ్చారనమాట, ఎల్బో స్లీవ్స్ ఉంటాయి. సో ఇది మాత్రం నా ఫేవరెట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ అవుట్ఫిట్ అయితే.
సో ఇదన్నమాట సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి. ఇది కూడా చాలా ఫ్లేర్ వస్తుంది, మీరు చూసారు కదా, చాలా ఫ్లేర్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా, ఇది ఫ్లోయిగా ఉంటూ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇది నా థర్డ్ అవుట్ఫిట్ అయితే. అండ్ ఇది సైజ్ వచ్చేసి మనకి లార్జ్ వరకు కూడా సరిపోతుంది, ఎందుకంటే ఇది నాకు కొంచెం లూజ్ ఉంటుంది. మీడియం వాళ్ళకే కాదు, లార్జ్ వరకు కూడా ఇది హ్యాపీగా సరిపోతుంది, ఫిట్ అవుతుంది. సో చూస్తే మీకే అర్థమైపోతుంది, కొంచెం పెద్దదే ఉంటుంది. అండ్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మనకి 1599 ప్లస్ షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో ఇదే ఫ్రాక్ మనం బయట కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే చాలా హెవీ కాస్ట్, టూ మచ్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఇంకొక ఫ్రాక్ అయితే. అండ్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. అండ్ క్లోజర్ పేజ్ కూడా నేను లాంచ్ అవ్వగానే దాని తాలూకా లింక్ అది కూడా మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను, సో దట్ ఇలాంటి కలెక్షన్స్ అన్నింటి కోసం మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఫోర్త్ అవుట్ఫిట్ వచ్చేసి, ఇది ఫోర్త్ అవుట్ఫిట్ అనమాట. ఇదేంటంటే మనకి ఇది జార్జెట్ మెటీరియల్లో వస్తుంది ఫ్రాక్ అంతా కూడా. ఇది ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఇది కూడా, బట్ ఏంటంటే కిందంతా ప్లెయిన్ వస్తుంది, పైన మాత్రం మనకి ఇలాగా ఓవర్ కోట్ టైప్లో వచ్చి పైన ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, బట్ మనకి డిఫరెంట్గా కనిపిస్తాయి ఈ స్లీవ్స్ లాగా. ఈ ఓవర్ కోట్ వల్ల స్లీవ్స్ కూడా మనకి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఇది మంచి మెరూన్ కలర్లో ఉన్న లాంగ్ ఫ్రాక్. ఇది కూడా చాలా ఫ్లోయిగా ఉంటుంది ఫ్రాక్ అయితే. సో చెప్పాను కదా, జార్జెట్ ఫ్రాక్ ఇది. అండ్ ఇది సైజ్ వచ్చేసి మనకి మీడియం ఉంటుంది సైజ్ అయితే. అండ్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 599 ప్లస్ షిప్పింగ్ అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. ఇది జస్ట్ 599 ప్లస్ షిప్పింగ్. సో ఫ్లేర్ అయితే ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఇది కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రాక్స్ అన్నింటికి కూడా ఫ్లేర్ ఎక్కువే ఉంటుంది. సో ఆ రకంగా అయితే మీరు ఆలోచించాల్సిన పనేం లేదు. ఇవి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్సే. కాకపోతే నేను రిపీటెడ్గా వేసుకోవటం ఇష్టం లేక మాత్రమే సేల్ చేస్తున్నాను, ఏదో తీసేసుకొని అది నచ్చక సేల్ చేస్తున్నాను అనుకోవద్దు. వచ్చిన తర్వాత నాకు ఇంకా రిపీటెడ్గా వేసుకోవడం ఇష్టం లేదనమాట. సో ఒకటే ఫ్రాక్ వేసుకున్నట్టు అనిపిస్తుందేమో అని నేను సేల్ పెట్టేస్తున్నాను, సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా, నెక్స్ట్ కొన్ని కొత్త కలెక్షన్ ఏమైనా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. ఇది మనకి ఏంటంటే, ఇది లాంగ్ ఫ్రాక్ ప్లస్ ఓవర్ కోట్ వస్తుంది. ఇది లోపల మనకి ప్లెయిన్ ఫ్రాక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇది ప్లెయిన్ ఫ్రాక్. సో దీనిపైన మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది అనార్కలి ఫ్రాక్, లోపల ఇది ఇన్నర్ ఫ్రాక్ అనమాట. సో ఇది స్లీవ్లెస్ వస్తుంది. ఇది మంచి పీచ్ కలర్లో ఫ్రాక్. ఇక్కడ చిన్నది మనకి షో బటన్ టైప్లో వచ్చేసింది. అండ్ ఫ్రాక్ అంతా కూడా చూసారు కదా, ప్లెయినే ఉంటుంది. మెటీరియల్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది, షిఫాన్ మెటీరియల్ అనమాట, చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఇది ఫుల్ ఫ్రాక్ అయితే. అండ్ దీనిపైన మనకి ఇది ఇలా ప్లెయిన్గా ఉంటే లుక్ ఉండదు కదా, సో దీనిపైన మనకి కాటన్ ఓవర్ కోట్ వచ్చేసింది, అది కూడా ప్యూర్ షిఫాన్. సో చూడండి, ఓవర్ కోట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఓవర్ కోట్ కూడా మనకి దీని కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది, బట్ సైడ్కి మనకి కొంచెం ఇలా వర్క్ వస్తుంది అనమాట. చూసారు కదా, స్లీవ్స్ ఇలాగా 3/4 స్లీవ్స్ ఉంటాయి. అండ్ ఇలా ఉంటుంది ఓవర్ కోట్ అయితే. అండ్ సెంటర్లో మనకి ఇలా లేస్ వస్తుంది అనమాట. ఇది ఇంకొక డ్రెస్ అయితే. ఈ లాంగ్ ఫ్రాక్ పైన మనకి కోట్తో పేరప్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో చూపిస్తాను మీకు. సో ఇది లుక్ అనమాట, ఇలా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. నేనైతే ఇది హార్డ్లీ 1 అవర్ వేసుకున్నాను అంతే. 1 అవర్ కూడా ఓకే, 1 అవర్ వేసుకున్నాను అంతే. ఇంకొకసారి సెకండ్ యూసేజ్ కూడా లేదు, జస్ట్ ఒక్కసారి వేసుకున్నాను. సో అంతే, ఇంకెక్కువ సార్లు యూజ్ చేయలేదు. అండ్ ఇది ప్యూర్ షిఫాన్ ఫ్రాక్. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 599 ప్లస్ షిప్పింగ్ అనమాట. ఇది కూడా మనకి 599 ప్లస్ షిప్పింగ్ పడుతుంది, చాలా తక్కువ ప్రైస్. సో కాబట్టి ఎవరన్నా కావాలనుకుంటే ఏమాత్రం లేట్ చేయొద్దు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, ఇది కూడా నా ఫేవరెట్. ఇది కూడా కాదు, ఇది నా మోస్ట్ ఫేవరెటే. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన అవుట్ఫిట్ ఇది. సో ఇది ఏంటంటే ఇది కూడా మంచి సాఫ్ట్ క్రేప్ అనమాట, సాఫ్ట్ క్రేప్ వస్తుంది. ఇది మనకి రెయిన్బో కలర్స్లో వస్తుంది అనమాట ఫ్రాక్ అయితే. సో చూసారు కదా,
పైన అంతా కూడా మనకి ఇలాగా లావెండర్ కలర్లో ఉంటుంది. ఇది నేను ఆదిత్య బర్త్డే కోసం అని తీసుకున్నాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ 1 or 2 టైమ్స్ వేసుకున్నాను. బర్త్డే పార్టీ రోజు జస్ట్ ఒక 1 hour వేసుకున్నాను. తర్వాత ఇంకొకసారి ఎప్పుడో వేసుకున్నాను అనుకుంటా, అంతే 2 టైమ్సే వేసుకున్నాను. సో ఇది కూడా మనకి ఫుల్ ఫ్లేర్ వస్తుంది. మీరు చెప్పాను కదా, మీరు నా అవుట్ఫిట్స్ అన్నీ కూడా పార్టీ వేర్ అంటే ఫుల్ ఫ్లేర్ వస్తూనే ఉంటాయి. ఇది ఇంకా ఫుల్ ఉందన్నమాట. సో ఇంత ఫ్లేర్ వస్తుంది. ఇది మనకి పర్ఫెక్ట్గా మీడియం సైజ్. ఇది మీడియం సైజ్ ఎవరున్నారో వాళ్ళే ట్రై చేయండి. లార్జ్ సైజ్ వాళ్ళు అస్సలు డేర్ చేయొద్దు. మీడియం వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో పైన అంతా మనకి లావెండర్ కలర్లో వస్తుంది, కిందేమో మల్టీ కలర్స్ ఇలా రెయిన్బో కలర్స్ లాగా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ సైజ్ వచ్చేసి మీడియం. అండ్ పైన వచ్చేస్తే మనకి ఇలాగా ఫేక్ మిర్రర్స్తో వర్క్ అయితే ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా బుట్ట స్లీవ్స్ వస్తాయన్నమాట. సో ఇది ఇంకొక అవుట్ఫిట్. అయితే ఇది లాస్ట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. ఈ వీడియోకి ఇదే లాస్ట్ అవుట్ఫిట్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $899 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ $899 ప్లస్ షిప్పింగ్. ఎవరైనా కావాలనుకుంటే కనుక వెంటనే ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి పింగ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అది. సో మీరు ఒక్కసారి వాట్సాప్ చేసినట్టయితే కనుక మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక మీకు ఫొటోస్ షేర్ చేయమన్నా, లేదంటే ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు అన్నీ నేను క్లియర్గా షేర్ చేస్తాను. సో ఇంకొకసారి చెప్తున్నాను ఏంటంటే, క్లోజెట్స్లో ఈ సేల్లో మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అలాగే మనకి ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు. సో ఇవన్నీ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి డీటెయిల్స్ పర్టికులర్గా క్లియర్గా అడిగి తెలుసుకుని తర్వాత కావాలనుకుంటే పర్చేస్ చేయండి. అండ్ ప్లీజ్ బార్గెయిన్ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా వన్స్ ఆర్ ట్వైస్ వేసేసుకున్న డ్రెస్సెస్ కాబట్టి నేను తీసుకున్న దానికన్నా మీకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా బార్గెయిన్ చేయొద్దు. సో అదనమాట ఈరోజు వీడియో. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లైక్ ఇవి ఎవరికి యూజ్ అవుతాయంటే, ఇప్పుడు సంగీత్కి వాటికి వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి సంగీత్ కోసం అంత మేము పెట్టి పర్చేస్ చేయలేము, జస్ట్ ఏదో తక్కువ ప్రైస్లో సింగిల్ యూసేజ్కి బాగుంటుంది అన్నట్టుగా ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా ఇవి పర్చేస్ చేయొచ్చు. సో ఆలోచించకుండా. సో మీకు ఎలా అనిపించింది నా కలెక్షన్ అనేది కామెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు కలెక్షన్ పర్చేస్ చేయాలని లేకపోయినా కూడా కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోదు. ఇది ఇవాళ వీడియో. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ టు సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.